హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ న్యూ జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీ స్థాయిలో పోస్టులు భర్తీ అయితే జరగబోతుంది. తెలంగాణ ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ రావు అయితే వెల్లడించారు. మరో 1000 కొత్త బస్సులు కూడా తీసుకొస్తున్నట్టు అయితే ఆయన తెలిపారు. అయితే మనకి తెలంగాణ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మనకి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే ప్రతి ఇయర్ కూడా మనకి ఆర్టీసీలో ఉద్యోగాల పదవి విరమణలు కూడా జరుగుతున్నాయి. గత 15 ఏళ్ళుగా చూస్తే కారుణ్య నియామకాలు తప్ప డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కూడా ఏవీ లేవు, చేయలేదు కూడాను. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో ఇలా చాలా కారణాల వల్ల భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తుంది. అది తెలంగాణ ఆర్టీసీ కూడా ఖాళీల భర్తీకి సంబంధించిన మనకి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రతిపాదించిన ఖాళీల భర్తీకి సంబంధించిన మనకి కొన్ని ఉంటాయి కదా, ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని అసలు ఖాళీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అయితే మనకి ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 42,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 14 మంది డ్రైవర్లు, 17,000 మంది కండక్టర్స్ అయితే ఉన్నారు. సో అయితే మనకి పోస్టులు ఏవి ఖాళీ చేస్తున్నారో వివరాలు చూడగా డ్రైవర్లు అయితే 2,000, శ్రామిక్ అయితే 743, డిప్యూటీ సూపరింటెండెంట్ అయితే 114, అలాగే డిప్యూటీ ట్రాఫిక్ సంబంధించింది 84, డిఎంకి 40, అసిస్టెంట్ ఇంజనీరింగ్ 23, మెడికల్ ఆఫీసరు 14, సెక్షన్ ఆఫీసర్ 11, అకౌంట్ ఆఫీసర్ 6, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అయితే మనకి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వెల్లడించారు. సో త్వరలో మనకి ఆర్టీసీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సిద్ధంగా అయితే ఉండండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.